నమస్తే అండి. ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందాం. నా కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. కథ ఏంటంటే, ఒక జింకంట చాలా సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసిందంట బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసిన తర్వాత అప్పుడు బ్రహ్మదేవుడు దాని తపస్సుకు మెచ్చి కనికరించి భూలోకంగా వచ్చాడట. వచ్చిన తర్వాత అప్పుడు జింకను అడిగాడట, నేను తపస్సుకు మెచ్చాను, నీకేం కోరిక కావాలో కోరుకో అని చెప్తున్నాడట. దానికి జింక అన్నదట, స్వామి నాకు సింహాన్ని తినాలని కోరిక స్వామి, కానీ దాని దగ్గరికి వెళ్తే అదెక్కడ నన్ను తినేస్తుందో అని చెప్పి నాకు భయం వేస్తుంది. అందువల్ల నేను సింహం దగ్గరికి వెళ్ళి నేను దాన్ని తింటున్నప్పుడు అది నన్ను ఏమి చేయకుండా ఉండేలాగా నాకు వరం స్వామి, నాకు సింహాన్ని తినాలని కోరిక తీరేలా చేయి స్వామి, అందుకే ఇన్ని సంవత్సరాలు నీ కోసం తపస్సు చేశానయ్యా అని చెప్పి అన్నదంట. దానికి బ్రహ్మదేవుడు సరే అయితే ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసావు కాబట్టి కానీ అని చెప్పేసి అన్నాడంట. ఆ తర్వాత జింక చాలా సంతోషంగా అడవిలోకి వచ్చిందంట. వచ్చిన తర్వాత అన్ని చూసిన తర్వాత అప్పుడు సింహం దగ్గరికి వచ్చి తినే టైంకి ఆ సింహాన్ని చూడగానే దాని పళ్ళు, దాని కళ్ళు, దాని శరీరాన్ని చూడగానే ఈ జింకకి చాలా భయం వేసిందంట. మళ్ళీ భయం వేసి బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి ఒక రాయి మీద కూర్చుని మళ్ళీ ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభిస్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మదేవుడు బిజీగా ఉన్న బ్రహ్మదేవుడు రాతలు రాసుకుంటున్న బ్రహ్మదేవుడు మళ్ళీ రాక తప్పలేదు, మళ్ళీ వచ్చాడట. నీకు వరం ఇచ్చాను కదా, మళ్ళీ ఏం కావాలని చెప్పి అడిగారు. అడిగిన దానికి మళ్ళీ అన్నదట, స్వామి నేను కోరికైతే అడిగాను గాని ఆ జింక స్వభావాన్ని చూసేటప్పటికి నాకు భయం వేస్తుంది. అది అలా నడుచుకొస్తుంటే దాని కళ్ళ వైపు, దాని జూడి వైపు, దాని శరీరం కేసి చూస్తా ఉంటే నాకు భయం వేసి ఉన్న ఆకలి చచ్చిపోతుంది. నేను తినే టైంకి అది మామూలు సాధు జంతువులా అయిపోయేలా చేయి స్వామి, అప్పుడు దాన్ని నేను తింటాను అని చెప్పేసి అన్నదట. దానికి బ్రహ్మదేవుడు అన్నాడట, ఈ మాత్రం దానికి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసావా నువ్వు, నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్, అదేదో ముందే సాధు జంతువులు చంపు తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా, ఇన్ని రోజులు కడుపు మార్చుకుని తపస్సు చేసి నన్ను పిలిచావు, సింహాన్ని తినాలనుంది స్వామి అని అన్నావు. సరే నేను వరం ఇచ్చాను, వరం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి దాన్ని చూసి నాకు భయం వేస్తుంది అంటున్నావు. ఇన్ని సంవత్సరాలతో ఆకలితో నువ్వు టైం వేస్ట్ చేసుకుని నన్ను భూలోకానికి పిలిచి ఇంత టైం వేస్ట్ చేసే బదులన్నా అదేదో ముందే ఈ తపస్సులన్నీ మానేసి చక్కగా దొరికినది ఏదో తిని సాధు జంతువులే తిని నీ కడుపు నింపుకుంటే ఈ పాటికి అయిపోను కదా అని చెప్పి అన్నాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, భగవంతుడు మన జీవితానికి సరిపడా రాతలే మనకు రాస్తాడు. అలా కాకుండా మనం కొన్ని కావాలనుకుని చెప్పి జీవితంలో అనుకుంటాం. తీరా చూస్తే ఆ వచ్చిన తర్వాత వాటి సహజమైన గుణాలని, వాటి స్వభావాల్ని మనం చూసి తట్టుకోలేం, మనం భరించలేం. అయ్యో దేవుడు నాకు ఇలా ఉండేది, తను ఇలా బాధ పెట్టేస్తుంది, ఇలా చేస్తుంది అని చెప్పేసి అడుగుతాం. వాళ్ళ స్వభావం వాళ్ళకు ఉంటది, కానీ నీకు దేవుడు ఇచ్చిన తర్వాత అది నువ్వు భరించు. అది మంచైనా చెడైనా భరించడం నీ కర్తవ్యం. కానీ నాకు అలాగుంది స్వామి అంటే జింక ఇన్ని రోజులు తపస్సు చేసి వేస్ట్ చేసుకున్నట్టే, సమయాన్ని వేస్ట్ చేసుకున్నట్టే ఉంటుంది. అలా మనకున్న దాంట్లో తృప్తిగానైనా ఉండాలి, లేదంటే భగవంతుడు ఇచ్చింది ఏదైనా సరే భరించాలి. ఈ రెండు చేయలేనప్పుడు అన్ని రోజుల తపస్సు, అన్ని రోజులు మొక్కుకోవడాలు అన్ని వృధాయే కదా. ఈ కథలో మనకు తెలిసిన ఏంటంటే, ఉన్నదానికి భగవంతుడు మనకి ఇచ్చింది ఏదైనా సరే తృప్తిగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.